వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఫ్రెండ్స్ అందరు బాగా మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంది అనుకుంటారా, ఇక బబ్బీ అండ్ బ్యాక్ టూర్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయితే 10 days అవుతుంది కదా. మా బబ్బీ ఆడు స్కూల్ కి ఏమేమి తీసుకోబోతున్నా అనేది అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఈ రోజు మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అరే బబ్బీ బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా. మమ్మీ ఫస్ట్ జిప్ మాత్రం ఓపెన్ చేయండి. ఎందుకు నేను ఆ నుంచే స్టార్ట్ చేస్తా. ఈ నుంచే స్టార్ట్ చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే ఫస్ట్ జిప్ ఓపెన్ చేయొద్దు అంటుంది. ఏం పెట్టుకోయిందో మనకైతే తెలియాలి కదా ఫ్రెండ్స్. ఆమె వావ్ డైరీ ఫస్ట్. డైరీ ఇది డైరియా. అయ్యో సారీ ఫ్రెండ్స్, డైరీ కాదు. ఎందుకంటే మా బబ్బియానికి డైరీ ఇచ్చిరు కదా, నేను డైరీ అనుకున్నా. కాదంట ఫ్రెండ్స్, ఇక టేబుల్ బుక్ ఫస్ట్ జీప్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదిరా ఈ స్లిప్ ఉంది. ఏంటి చూడండి ఫ్రెండ్స్, ఇగో స్టిక్కర్స్ ఇట స్కూల్ కి తీసుకుపోతుంది. ఆగండి, సగం తీసింది ఇళ్ళకేనే. ఇగో స్టిక్కర్స్. నువ్వు స్టిక్కర్స్ ఏం తీసుకోవచ్చున్నా స్కూల్ నా ఫేవరెట్ డాల్ ఇది. నీ ఫేవరెట్ డాల్ అని బ్యాగ్ పెట్టుకో. రెండు ఫేవరెట్ డాల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి అన్ని నా ఫేవరెట్ డాల్. ఇగో పెన్ను. ఈమె రాసేది పెన్సిల్ తో ఫ్రెండ్స్. ఇగో పెన్ను తీసుకోబోతుంది. నేను మొన్న నేమ్స్ రాయడానికి తీసుకొచ్చిన. ఇగో పెన్ను తీసుకోబోతుంది. ఈ పెన్ను ఏం చేస్తారు, బ్యాగ్ టీచర్ చూసిన అనుకో పెన్ను టీచర్ తీసేసుకుంటా. ఎందుకు తీసుకోయినా పెన్ను నా ఇష్టం. నేను ఏమన్నా స్కూల్ కి పెన్ను తీసుకోవద్దు, బుక్ల మీద అంతా రాసుకో. సో ఫ్రెండ్స్ ఇక ఖర్చిప్ అయితే మా బబ్బియానికి అయితే డైలీ ఖర్చిప్ పెడతా. నెక్స్ట్ వచ్చేసి ఇక లేజర్ తీసుకోపోయింది. ఇప్పుడు చూడండి ఎన్ని లేజర్లు దొరుకుతాయి, ఎన్ని పెన్సిల్ దొరుకుతాయి చూడండి మా బబ్బియాని. సో ఫ్రెండ్స్ ఇక ఫస్ట్ జీప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సెకండ్ జీప్ పోదాం. ఏమేమి పెట్టుకోబోతుందో ఓపెన్ చేస్తున్నా. అవునే దొంగ. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇది తీసుకోపోయింది. స్కూల్ కి ఎవరైనా గిది తీసుకోపోతారా, కంబాక్స్ తీసుకోపోతారు కానీ నాకు ఇదే నచ్చింది. ఓపెన్ చేయాలి. ఏం తీసుకోబోతున్నావు చెయ్యి. మనకి క్లిప్పులు ఎందుకు? సరే బ్యాగ్ అంటే తీసుకోతున్నావు. చూడండి ఫ్రెండ్స్, ఈ క్లిప్పులు మొన్న డిమార్ట్ లో తెచ్చిన. ఇవి గిట వేసుకోతుంది. నేను ఏంది అబ్బా క్లిప్పులు లేవు ఏడేసింది. ఇట్లాంటి క్లిప్పులు ఉంటే ఆడుతూ ఉంటుంది. ఇక బ్యూటీ పార్లర్ ఆట ఆడుతా డైలీ. సరే ఏడబెట్టిందని నేను లెంకుతున్నా. ఇప్పుడు చూడు బ్యాగ్ లో దొరికింది. చూడండి ఫ్రెండ్స్, ఆయన గివేం చేసుకుంటావే క్లిప్పులు. నేను ఆర్లైన్ పెట్టి తోలిస్తున్నా, మళ్ళీ నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? అట్లా తీసుకోవద్దు స్కూల్ కి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఈ బ్యాగ్ లో అయితే ఏమేమి ఉన్నాయి అనుకుంటారా. ఇగో లబ్బర్లు. మరి లబ్బర్లు జుట్టు లబ్బర్లు తీసుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఇగో 3 ఉన్నాయి. ఈ జుట్టు లబ్బర్లు ఎందుకే పెట్టుకోవడానికి. ఎందుకు? నేను జుట్టు పెడితే సరిపోతలేవా? సరిపోతలేవు. ఎందుకు ఊసిపోతాయి జుట్లు భయం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇగో జుట్టు లబ్బర్లు, క్లిప్పులు, ఇగో షార్ప్నర్, లేజర్. ఇక ఆల్రెడీ లేజర్ 2 లేజర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మళ్ళా లేజర్ అయినా ఇది నేను ఇంట్లో ఎక్స్ట్రా ఎందుకు తెచ్చినా, నువ్వు ఓడగొడితే నేను మళ్ళీ నీకే తెచ్చిన. నువ్వు బ్యాగ్ వేసుకుని పోతే ఏం చేస్తావు, పోతుంది. పెన్సిల్ ఫ్రెండ్స్ ఏది అగో అన్ని సమాధానాలు చెప్తుంది. అన్ని డబల్ కావాలి మా బబ్బియానికి. సో ఫ్రెండ్స్ ఇక కలర్ పెన్సిల్ బాక్స్ తెచ్చినా కదా, ఆర్లలో 2 వాడేసింది. మొన్న స్కూల్ ఇచ్చిన పెన్సిల్ అయితే మళ్ళీ తీసుకోబోతుంది ఫ్రెండ్స్. చూడండి అది గిట 1 dayకి ఇంత చిన్న. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏందనుకుంటారా, ఇక మా బబ్బియానికి అయితే ఇక టెక్స్ట్ బుక్స్ ఇవి. ఇంకా ఇగో 2 నోట్ బుక్స్, 3 టెక్స్ట్ బుక్, 2 నోట్ బుక్, ఒక టేబుల్ బుక్. మా బబ్బియానికి ఇంకా మిగతా బుక్స్ అన్ని టీచర్స్ దగ్గరనే ఉంది. టీచర్ అంటే డైలీ హోంవర్క్ ఎట్టించిన బుక్స్ అయితే ఇంటికి పంపిస్తారంట. ఎందుకంటే చాలా బరువు ఉంటాయి కదా, అందుకే డైలీ 2 బుక్స్ అయితే పెట్టిస్తారంట. సో ఫ్రెండ్స్ ఇగో నెక్స్ట్ ఇందులో ఏముంది, ఇంకా ఇంకో పెన్సిల్, మళ్ళీ ఒక పెన్సిల్. ఇది నట్రాజ్ పెన్సిల్. నేను ఆడబెట్టినా కదా, ఏడంగా తీసుకున్నాను. ఇంకా ఎన్ని ఎక్స్ట్రా తీసుకోవతాను పెన్సిల్. చూడండి ఫ్రెండ్స్, ఇక పెన్సిల్ తీసుకోబోయింది. ఇంకో జిప్పు, లాస్ట్ అండ్ ఫైనల్ జిప్ ఇక ఫ్రెండ్స్ ఇదైతే. వావ్ ఇంకేంది ఇలా కంబాక్స్. ఇది తీసుకోబోతుంది, ఇది కంబాక్స్. ఇందులో ఏమున్నాయి, ఆడుకొని అంటే స్కూల్లో ఆడుకోనికే పోతున్నావా నువ్వు ఇవన్నీ పెట్టుకొని? అవును.
అవన్నీ తీసుకోవద్దు నా స్కూల్ కి. సరే కంబాక్స్ కాబట్టి అది తీసుకోవాలి. ఇదేం తీసుకోవతున్నావు మరి? నాకు నచ్చింది కాబట్టి తీసుకోబోతున్నా. తప్ప ఇది ఆడుకోనికి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక స్లేట్ మా బబ్బయ్యానికి. నెక్స్ట్ ఇక వాటర్ బాటిల్, మా ఉన్న తెచ్చిన వాటర్ బాటిల్, డిమార్ట్ లో ఇచ్చిన వాటర్ బాటిల్ ఫ్రెండ్స్ ఇదైతే. సో ఫ్రెండ్స్ ఇక ఇన్ని ఐటమ్ అయితే తీసుకోతుంది స్కూల్ కి. బుక్కులు ఉన్నాయేమో 6 బుక్కులు, మా తీసుకోవటమేమో ఇన్ని ఐటమ్స్, బ్యాగులు అన్ని ఇన్ని బరువు మా బబ్బయ్యానికి అయితే. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏందనుకుంటారా, మా బబ్బయ్యానికి అయితే నేను స్కూల్కి వెళ్ళి అయితే మా బబ్బయ్యానికి అయితే 2 డ్రెస్సులు తీసుకున్నా. ఒకటైతే నార్మల్ అనుకో, ఒకటైతే స్పెషల్ డ్రెస్. ఎందుకంటే మా బబ్బయ్యానికి ఈసారి ఇచ్చిర్రు ఆ డ్రెస్. అదేందో మీ గిట చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు చూపి తొందర చూపిస్తున్నా. సో ఫ్రెండ్స్ ఫస్ట్ టై బెల్ట్. మా బబ్బయ్యానికి టై లేకుండే, టై తీసుకొచ్చిన. బెల్ట్ లేదు, బెల్ట్ తీసుకొచ్చిన. మా బబ్బయ్యాడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదేమో ఫైంట్ కొంచెం లూజ్. ఇది ఫైంట్. ఇది టీ షర్ట్. ఇది కొత్త డ్రెస్ ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇప్పుడు సాటర్డే వెనస్డే, ఇది స్పోర్ట్స్ డ్రెస్. సాటర్డే వెనస్డే చూడండి. రెడ్ కలర్ తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మా బబ్బయ్యానికి అయితే సైజ్ అయితే కరెక్ట్ ఉంది. ఏం లేదు, ఆల్రెడీ నాడ కట్టనికి వచ్చింది కదా, లూజ్ ఏం కాదు. సో ఫ్రెండ్స్ ఇక ఇంకోటి అనుకుంటా, ఇది రెగ్యులర్ వేసుకునే డ్రెస్ కదా. మా బబ్బయ్యానికి అయితే అప్పుడు తీసుకున్న డ్రెస్ అయితే హైట్ చాలా పెరిగింది. వైట్ అదైతే ఇట్లాంటి డ్రెస్ అయితే పైకి అయింది, మోకాళ్ళ పైకి వేసుకోవడానికి సిగ్గుపడుతుంది అని చెప్పేసి ఇక మా బబ్బయ్యానికి ఇక కొంచెం పెద్ద సైజ్ అయితే డ్రెస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇగో మా బబ్బయ్యానికి ఇది ఒక డ్రెస్. నాకైతే ఇది భలే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ రెడ్ టీ షర్ట్ ఇది. ఎందుకంటే రేపే వేసుకోతుంది మా బబ్బీ. చూడండి ఫ్రెండ్స్ ఇది స్కూల్ డ్రెస్. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మా బబ్బయ్యానికి షూస్ గిట కాలు పెరిగింది కదా, ఆ షూస్ పాత షూస్ అయితే లాస్ట్ ఇయర్ అయితే రాలేవు. అందుకే మా బబ్బయ్యానికి షూస్ తీసుకున్నా. సాక్స్లు షూస్ ఏంటంటే ఇక స్పోర్ట్స్ డ్రెస్ మీదకి బ్లాక్ ఏంటంట, ఈ డ్రెస్ మీదకి బ్లాకే. కాకపోతే సాక్స్ చేంజ్. దీనికైతే బ్లూ కలర్, దీనికైతే బ్రౌన్ కలర్. ఈ బ్లూ కలర్ సాక్స్ అయితే తీసుకురావాలి, ఇంకా తీసుకురాలేము. సో ఫ్రెండ్స్ మా బబ్బయ్యాన్ బ్యాక్ టూర్ ఇది. మా బబ్బయ్యాన్ డ్రెస్సులు, షూస్ ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. బాబీ ఎట్లుందిరా? బాగుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెగ్యులర్ గా అయితే ఈ డ్రెస్సులు అయితే చూసిరు కదా. మా బబ్బయ్యాన్ ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు గిట నేను వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్, ఎట్లుందో అప్పుడు గిట మనం చూద్దాం ఫ్రెండ్స్. మా బబ్బయ్యాడి ఫైంట్ టీ షర్ట్ షూస్ వేసుకొని స్కూల్కి పోతే ఎట్లుంటుందో నా గిట చూడాలని ఉంది. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఛానల్ ని.